నా పేరు ఇన్ఫినిటీ యూనివర్స్ సురేష్. నేను లా ఆఫ్ అట్రాక్షన్ లైఫ్ కోచ్ మరియు ఇంటర్నేషనల్ మోటివేషనల్ స్పీకర్, సెలబ్రిటీ కోచ్ ని, హోపోనోపోనో ప్రత్యేక హీలర్. మీరు కోరుకునే ప్రతి కోరిక చాలా సులభంగా మేనిఫెస్ట్ అవ్వాలి. అనంత విశ్వశక్తి మీ కుటుంబాల్లో, మీ కుటుంబం అంతా కూడా బిడ్డలతో, ఆ యొక్క ఆరోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో చాలా బాగుండాలని ప్రత్యేకంగా విశ్వాన్ని ప్రార్థిస్తున్నాను. అడగకుండా ఏదీ రాదు, కోరుకోకుండా దేన్ని పొందలేమని లా ఆఫ్ అట్రాక్షన్ చెప్తుంది. ఆకర్షణ సిద్ధాంతం. అడగండి, పొందండి, ఇవ్వండి. అంటే నమ్మండి. ఇక్కడ ఆస్క్, బిలీవ్, రిసీవ్. అడగటం, నమ్మటం, పొందటం. మరి ఈ ప్రపంచంలో ఏం అవ్వాలనుకుంటున్నాం అనే క్లారిటీ ఫస్ట్ ఉండాలి. ఆ జీవితాన్ని సరిచేసుకుంటే మన జీవితం అద్భుతంగా ఉంటుంది. అనంత విశ్వశక్తి యొక్క బ్లెస్సింగ్స్ తో, అంతులేని సంపదలతో ఈ బ్రహ్మాండంలో నుంచి మనం ఏం కోరుకోవాలి, ఆ కోరికల పట్ల ఎంత శ్రద్ధ పెట్టాలి. ఈ జీవితం ఇట్లా అరకొర జీవితం కాకుండా సాలి చాలని జీతంతో, అరకొర జీవితంతో ఇబ్బందులు ఎంతకాలం పడతాం. అంటే అలా ఇబ్బంది పడకుండా మనమే అంతులేని ఆనందంతో అనంత విశ్వశక్తిలోకి ఆ కోరికలను ఎలా కోరుకోవాలి, ఆ కోరుకునేటప్పుడు ఎంత శ్రద్ధ పెట్టాలి, ఇలాంటి అనేక విషయాలు తెలుసుకుందాం. అయితే కోరిక లేకుండా మనిషి జీవిస్తే మరణిస్తాడంటాం. అంటే మనకు రేపటి భవిష్యత్తుపై ఆశ లేకపోతే, ఆ సంపదలు, ఆ రిచ్నెస్ ని, ఆ కోరుకున్న లైఫ్ పార్ట్నర్ ని, కోరుకున్న ఆ ఇంటిని, కోరుకున్న లగ్జరీ కార్ ని, కోరుకున్న డబ్బుని, కోరుకున్న ఆహారాన్ని, ఆ ప్రకృతిలో అంత సంతోషంగా కోరుకున్న వ్యక్తితో, ఇతరులతో, ప్రకృతితో, పంచభూతాలతో, ఆ జీవరాశులతో అన్నిటితో గడిపే ఆనందం ఆ మనిషిని సంతృప్తి పరుస్తుంది. ఆత్మాశ్రయంతో కూడుకున్న ఆనందం ఎప్పుడు కూడా, ఆత్మ సంతృప్తి జరిగినప్పుడు ఆనందం చాలాగా ఎక్కువ కాలం ఉంటుంది. త్వరగా మరణించరు అంటున్నారు. అంటే మనం యంగ్గా, యవ్వనంగా, అట్రాక్టివ్ గా ఉండాలంటే అలాంటి ఆలోచనలే, అలాంటి మాటలే, అలాంటి అఫర్మేషన్సే, అలాంటి విజువలైజేషనే చేయాలి నిరంతరం. అంటే వేరే విషయాల మీద ఎక్కడా శ్రద్ధ పెట్టకూడదు. ఈ ప్రపంచంలో ఏం జరుగుతుందో ఆ ఘర్షణ మీద, వేరే వాటి మీద శ్రద్ధ పోనీయకుండా ఒక ప్రశాంతమైన ఒక మెడిటేషన్ లో, ఒక పీస్ఫుల్ గా, రిలాక్స్ గా ఆ ప్రకృతిలో ఆ మెంటల్ టెన్షన్ లేకుండా చాలా హ్యాపీగా గడిపితే ఆ జీవితం ఎక్కువ కాలం ఉంటుందంట. అలాగే చాలా మంది మనకి కాల్ చేసి అడుగుతున్నారు పర్సనల్ క్లాసులు చెప్పమని. ఆల్రెడీ మన పర్సనల్ క్లాసులు ఎప్పటి నుంచో చెప్తున్నాం. ఆ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్లో కాంటాక్ట్ చేయండి. మ్యారేజ్ కోసమా, లేకపోతే అప్పులు తీరటం కోసమా, జాబ్ కోసమా, అనారోగ్యం తీరటం కోసమా, ఆరోగ్యంగా ఉండటం కోసమా, లేకపోతే ఎవరో మీకు డబ్బులు ఇవ్వాలి, ఇవ్వట్లేదు, అది ఎలా జరుగుద్ది ఇవ్వటం. అలాగే మీకున్న లోన్స్ గానీ, గోల్డ్ లోన్స్ గానీ, అప్పులు గానీ ఎలా తీరతాయి. ఈ జీవితం అద్భుతంగా విశ్వశక్తితో కనెక్ట్ అయ్యి గొప్పగా ఎలా క్రియేట్ చేసుకోవాలి. ఈ స్థితి, ఆర్థిక పరిస్థితి ఇంత ఘోరంగా ఉంది, మారిపోవాలి. దానికి ఏం రెమెడీస్ ఉంటాయి? ఇంట్లో చాలా నెగిటివ్స్ ఉన్నాయి. ఆ నెగిటివ్స్ ఎలా పోగొట్టాలి? మనలో ఒక మానసిక స్థితి, అంటే దేని మీద కాన్సన్ట్రేషన్ చేయలేని పరిస్థితి. శ్రద్ధ పెట్టి ఒక 5 నిమిషాల పాటు కూడా దేని మీద దృష్టి పెట్టలేరు. ఒక మెడిటేషన్ మీద పెట్టలేరు, ఒక విజువలైజేషన్ మీద పెట్టలేరు, ఒక అఫర్మేషన్ మీద కూడా పెట్టలేరు, ఒప్పనొప్పను చేయలేరు. క్రియేషన్ బుక్ లో రాసుకోవడానికి ఆ క్రియేటివిటీ కూడా రావట్లేదు. దాని అర్థం ఏంటి? చాలా రెట్లు, కొన్ని లక్షల్లో బ్లాక్స్ ఉన్నాయని అర్థం. నెగిటివ్ శక్తులు అవి బాగుపడటానికి మనల్ని ముందుకు రానివ్వవు. ఎందుకని? ఆ స్థావరం మనిషి దిగజారిపోవాలి, ఆ మనిషి నెగిటివ్ లోకి వెళ్ళిపోయి పాడైపోవాలని కోరుకుంటాయి. అంత విహీనంగా, అట్రాక్టివ్ గా లేకుండా ఇంటిని కూడా ఒక చెడుగా, ఆవాసంగా తయారు చేస్తాయి. వాటిని బయటికి పంపించేలాగా, మనలో ఉన్న నెగిటివ్ శక్తులు తొలగిపోయేలాగా ఈ లా ఆఫ్ అట్రాక్షన్ చాలా బాగా ఉపయోగపడుతుంది. అంటే ఆ పర్సనల్ టెక్నిక్స్, రెమెడీస్ చాలా ఉంటాయి. ఆ రెమెడీస్ తెలియక చాలా సంవత్సరాల నుంచి బాధపడుతూ ఉంటారు. ఎన్ని టెంపుల్స్ తిరిగినా, ఏం చేసినా అది పోదు. అనంత విశ్వశక్తి యొక్క ఆశీర్వాదాలతో ఆ నెగిటివ్ బయటికి పారిపోతుంది, కొత్త జీవితం ఏర్పడుతుంది. అలాంటి పర్సనల్ క్లాసెస్, మానసిక ఇబ్బందుల నుంచి ఇంకా ఎవరైనా విడిగా, ఒంటరిగా 1-to-1 క్లాసెస్, వీడియో కాల్ ద్వారా, వాట్సాప్ వీడియో కాల్ ద్వారా, మనం దూరంగా ఉన్న వాళ్ళకి, విదేశాల్లో చాలా చోట్ల ఉన్న వాళ్ళకి కూడా మన క్లాసులు చెప్తున్నాం. డైరెక్ట్ గా కూడా రావచ్చు. ఒక ఫ్యామిలీ గానీ చాలా మంది వస్తూ ఉంటారు. ముందుగా బుక్ చేసుకుని పలానప్పుడు వస్తామని చెప్పి అపాయింట్మెంట్ తీసుకుని రావాలి.
దాని విధి విధానాలు మీరు కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ లో కాంటాక్ట్ చేస్తే అన్ని విషయాలు తెలియజేయడం జరుగుతుంది. అంటే ఎగ్జామ్స్ పాస్ అవడానికి ఇబ్బంది పడుతున్నామా, ఆ కాన్సన్ట్రేషన్ పరీక్షల మీద రాయలేకపోతున్నామా, పెట్టలేకపోతున్నామా, చదవలేకపోతున్నామా, ఆ మ్యారేజ్ ఇష్యూస్ ఉన్నాయా, లేదా కొత్తగా లైఫ్ పార్ట్నర్ ని కొత్తగా మ్యారేజ్ కోసం కొత్తగా విశ్వశక్తిని ఎలా కోరుకోవాలి, అలాంటి విలువైన మంచి గుణాలు కలిగిన ఎప్పటికీ మోసం చేయని మంచి వాళ్ళని ఎలా కోరుకోవాలి, అనంత విశ్వశక్తి మన కోరికని ఎలా నెరవేరుస్తుంది, ఇలా చాలా విషయాలు. ఒక కంపెనీ పెట్టి అనేక మందికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలా, బిజినెస్ లాస్ నడుస్తుందా, లేకపోతే నడవట్లేదా, లేదా కొత్తగా బిజినెస్ పెట్టాలా, దేనికైనా సరే మనం పర్సనల్ క్లాసెస్ చెప్తాం. తద్వారా వాడు గొప్పగా ఎదగడానికి అవకాశం ఉంటుంది. ఆ తెలియని విషయాలు చాలా ఉంటాయి. ఆ విషయాలను తెలుసుకున్నప్పుడు జీవితం అద్భుతంగా మారుతుంది. అయితే ఈ సబ్జెక్ట్ లోకి వెళ్ళిపోతే అసలు లా ఆఫ్ అట్రాక్షన్ ఎలా పనిచేస్తుంది, ఇది ఉపయోగించుకుని గొప్ప వాడంతా ఎలా మారారు, ఆ పూర్తి ఆధారాలతో సహా మీకు చెప్పడం జరుగుతుంది. ఇక్కడ మనం కోరుకోకుండా మనం ఈ అయస్కాంత క్షేత్రం అనే ఆత్మలో నుంచి ఆ ఎనర్జీ లెవెల్స్ బయటకు రాకుండా ఈ ప్రపంచం కూడా మనకి సహకరించదు. చాలా మంది ఉదయం లేవగానే ఫస్ట్ ఏం చేస్తాం, మనం పేపర్ చూస్తాం, బ్రేకింగ్ న్యూస్ కనిపిస్తాయి, అక్కడితో డిసప్పాయింట్ స్టార్ట్ అవుతుంది, ఏదో పెద్ద యాక్సిడెంట్ చూస్తాం. అలా కాకుండా ఫస్ట్ మనం మార్నింగ్ లేవగానే ఫస్ట్ విశ్వానికి థ్యాంక్ యూ చెప్పి మెడిటేషన్ చేసుకోవాలి. చాలా పాజిటివ్ గా లైఫ్ అద్భుతంగా మారటానికి ఆ మనీ మెడిటేషన్ చేయాలి. చాలా మంది శ్వాస మీద ధ్యాస పెడుతుంటారు, ఇంకేదో మ్యూజిక్ పెట్టుకుని వింటారు, సంవత్సరాలు వెళ్ళిపోతాయి, ఎక్కడేసిన గోగలు అక్కడే ఉంటుంది. కారణం మనం కావాల్సిన దాన్ని చేయట్లేదు, అక్కర్లేని వాటిని, ఎందుకు పనికిరాని వాటిని, సంవత్సరాలు వెళ్ళిపోయి ఎక్కడేసిన గోంగలు అక్కడే ఉన్న వాటిని కోరుకుంటున్నాం. అప్పుడు లైఫ్ ఎందుకు మారుతుంది? మనం మాట్లాడే తీరు ఇలా మాట్లాడుతుంటే సంవత్సరాలు వెళ్ళిపోతున్నాయి, మారట్లేదు కదా, కొత్తగా ట్రై చేయడానికి ట్రై చేయరు. ఇలా కాదు, డిఫరెంట్ గా తయారు కావాలి. ఒక పెళ్లి కొడుకో పెళ్లి కూతురో వాడు ఏం చెప్పట్లేదంటే వచ్చి చూసుకున్న తర్వాత మార్పు ఎవరిలో రావాలి? మనలో రావాలి. అట్రాక్షన్ సరిగ్గా కుదరలేదు, పరస్పర అవగాహన కలగలేదు, కాబట్టి ఏం చెప్పరు. ఇక్కడ ఆల్రెడీ గత వీడియోస్ లో మనం చెప్పుకున్నాం, ఒక అమ్మాయిని బుట్ట బొమ్మలాగా రెడీ చేసి అన్ని అలంకరించి కూర్చోబెట్టినప్పుడును రోజువారీ ఉండే స్థితికి తేడా చాలా ఉంటుంది. ఇక్కడ ఆకర్షణ, పరస్పర ఆకర్షణ. ఇక్కడ మనిషిని ఆకట్టుకోవటమే ఆ కంటి చూపుతో ఇంపైనటువంటి ఆలోచనలు ఆ వ్యక్తిలో రెడీ అవుతాయి. అంటే మనమే కారణం. మనం కొత్తగా మారకుండా పాత వ్యక్తిలాగా ఉండిపోయి ఆ పాత పద్ధతులు అనుసరిస్తున్నప్పుడు కొత్త వ్యక్తిగా ఎందుకు మారుతాం? ఒక కంపెనీ యజమానిగా మారాలంటే ఆ బాస్ ఎలా ఉంటాడు, ఆ బాసిజం చూపించాలి, ఆ బాసిజాన్ని అలవాటు చేసుకోవాలి. అలాగే ఎక్కడ ఎలా మారాలో ఆ క్యారెక్టర్ లోకి వెళ్ళిపోవాలి. నేను ఇలాగే ఉంటాను అంటే ఆ లైఫ్ మారదు. మనం కొత్తగా క్రియేట్ చేయకుండా లైఫ్ ని అద్భుతంగా డిజైన్ చేసుకుని అనంత విశ్వశక్తులకు పంపించకుండా ఆ బాస్ కంపెనీ యజమానిగా ఎలా మారుతాం? ఆ సినిమా హీరోయిన్ గా ఎలా అవుతాం? మన కోరికలను పదే 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 ఆ విషయంలోకి పంపించాలి. చాలా మంది అమ్మాయిలు ఎక్కువగా మనకి వీడియోస్ చూస్తున్నారు, చాలా మంది డిప్రెషన్ లో ఉంటున్నారు. లైఫ్ లేదు, ఇక కొలాప్స్ అయిపోయిందన్న ఆలోచనలు తప్పు. అక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది. అందుకు ఉదాహరణ రోండా బర్న్ గారని ఆ సీక్రెట్ బుక్ రాసిన ఆమె అలాగే సూసైడ్ చేసుకోవాలనుకుంది. మరి వాళ్ళ కూతురు ఒక చిన్న పుస్తకం తీసుకొచ్చింది, సైన్స్ ఆఫ్ గెటింగ్ బుక్ అని. అది చదివిన తర్వాత అందులోని అది రాసినటువంటి వ్యక్తిని కలిసి బాబ్ ప్రాక్టర్ ఇంటర్నేషనల్ గురువుని కలిసిన తర్వాతే అది నేర్చుకున్న తర్వాతే ఆమె లైఫ్ మారింది. ఈ రోజు ప్రపంచానికి ఆమెకు ఆదర్శంగా మిగిల్చింది. చాలా మంది ఫ్యాన్ గా మారిపోయారు. అంటే ఏ స్త్రీ అయినా సరే, ఏ అమ్మాయి అయినా సరే, నాకంత తెలివి లేదు, నాకంత గట్స్ లేవు అని ఎప్పుడు కూడా అనుకోకూడదు. మిమ్మల్ని మించిన అందగత్తే, మిమ్మల్ని మించిన మంచి అమ్మాయి, మిమ్మల్ని మించిన క్యూట్ గా మీరు మాట్లాడేలాగా మరెవరు మాట్లాడలేరు. కానీ మీ యాటిట్యూడ్ ని మార్చుకోవాలి. ఇలా కాదు, కొత్తగా ట్రై చేయాలి. ఇప్పుడు ఒక ఇంటర్వ్యూలో ఫెయిల్ అయ్యారు అనుకోండి, ఒక ఎగ్జామ్ లో ఫెయిల్ అయ్యారు అనుకోండి, సెకండ్ టైం ఎంత శ్రద్ధ పెడతారు? ఒక ఫెయిల్యూర్ అనేది నెక్స్ట్ లో విజయాన్ని సాధించడానికి వస్తుంది, అద్భుతమైన విజయాన్ని సాధించడానికి వస్తుంది. ఒకసారి ఇందులో ఓడిపోయారంటే మళ్ళా హై లెవెల్లో అద్భుతంగా గెలవటానికి అది ఉపయోగపడుతుంది. డిసప్పాయింట్ కాకూడదు. ఇక్కడ మనమే సూత్రధారులం, పాత్రధారులం, కథ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ అంతా మనదే. మన లైఫ్ ని మనమే క్రియేట్ చేసుకోవాలి గొప్పగా. ఒక బిలియనియర్ గా, అత్యంత సంపన్నుడిగా. సాధారణంగా ఉన్నవాడే తర్వాత బిలియనియర్స్ అయ్యారు. స్టార్టింగ్ ఎవరు ధనవంతులు కాలేదు.
హై లెవెల్ పీపుల్ చూసి అతనిలాగా మనం ఎప్పుడు అవుతాం అనుకుంటారు, ఆమెలాగా మనం ఎప్పుడు అవుతాం అంటే అసలు మొదలైంది ఒక అడుగుతోనే మొదలవుతుంది కదా. ఆ ఓపిక లేదు ఎవరికి కూడా. రాత్రికి రాత్రి స్టార్డమ్ అవటం అసాధ్యం, రాత్రికి రాత్రి అద్భుతం జరగటం అనేది అసాధ్యం. మన నుంచి మన కోరికలను పదే పదే విజువలైజేషన్ లో ఆ విశ్వంలోకి పంపించకుండా వాటికి అదే ఏది రాదు. మనకి ఎలాంటి ఇష్టమో మన ఆత్మతో చెప్పాలి. ఒకవేళ మీరు డిజైన్ చేసుకోవటం రాకపోతే, మీకు కోరుకోవటం రాకపోతే, లా ఆఫ్ అట్రాక్షన్ గురువుగా మమ్మల్ని మీరు పర్సనల్ గా కాంటాక్ట్ చేసినప్పుడు మీకు మాత్రమే విడిగా స్పెషల్ క్లాస్ చెప్పడం జరుగుతుంది. మీ లైఫ్ ఎలా టర్న్ అవ్వాలి, ఇంతకు మించి 100 రెట్లు ఆ జీవితాన్ని అద్భుతంగా ఎలా చూసుకోవాలి, ఆ శరీరం నుంచి గూస్ బాంబ్స్ వచ్చి అప్పలకించిపోయేలాగా కొత్త కథ మీ జీవిత చరిత్ర మీరు ఎలా రాసుకోవాలి, ఇలా అసాధారణమైనటువంటి జీవితాన్ని సృష్టించుకోవటానికి వేరే ఏమీ అవసరం లేదు. ఎవరిని బెగ్ చేయాల్సిన అవసరం లేదు. మన ఆలోచనలనే అందమైన విత్తనాలు నాటాలి. దానికి పర్సనల్ టెక్నిక్స్ ఉంటాయి, అఫర్మేషన్స్ ఉంటాయి, విజువలైజేషన్ ఉంటాయి, పోనో ఉంటుంది, క్రియేషన్ బుక్ లో రాసుకోవటం ఉంటుంది, కొత్తగా మైండ్ ని మార్చుకోవటం ఉంటుంది. మన చేతుల్లోనే ఉంటుంది. ఒక సంపన్నుడు అవ్వాలంటే ఎలా అవుతాం? కామ్గా కూర్చొని రోజువారీ పనులు చేస్తుంటే అవరు. సంపన్నుడు ఏం చేస్తున్నాడు, ఎలాంటి వ్యాపారం చేస్తున్నాడు, ఎలాంటి ఆలోచనలు చేస్తున్నాడు, ఆ అనంత విశ్వంలోకి ఎలాంటి ఆలోచన పంపిస్తున్నాడు. ఒక చిన్న బిజినెస్ స్టార్ట్ చేసి ఆ స్థాయికి వెళ్ళాడు. అలా మన ఆత్మని మనం అడగాలి, ఎలాంటి బిజినెస్ చేస్తే నేను లాభాల బాటలోకి వెళ్తాను, ఆ బిలీనియర్ గా నేను అంతకు మించి చాలా రెట్లు ఎట్లా ఎదుగుతాను అని అడగాలి. ఆ ఆత్మకి తెలియదంటూ లేదు. ప్రతిసారి మనం ఒక గొప్పవాడిని చూసినప్పుడు అభినందనలు తెలపాలి. మీరే ఆ గొప్ప స్థాయిలో ఉన్నట్టుగా చక్కగా లీనమైపోవాలి, అంతేగాని అసూయ చెందకూడదు. ఈ అసూయ ఏం చేస్తుంది? ఆ వ్యక్తిని పేదరికంలో తీసుకువెళ్తుంది. అప్రిషియేట్ చేయటం అనేది ఆ వ్యక్తిని సంపన్నుడు చేస్తుంది. మనం మంచి వాడితో సాహసం చేయాలి, మంచి పనులే చేయాలి. ఎవరికి మన నుంచి చిన్న హాని కూడా జరగకూడదు. వేరే ఎవరు ఎలా ప్రవర్తిస్తున్నారో మనకు సంబంధం లేదు. మన నుంచి మనం నిజాయితీగా అనంత విశ్వశక్తి మనల్ని 360 డిగ్రీస్ యాంగిల్స్ కెమెరాస్ లో రికార్డ్ చేస్తుంది. ఏంజల్స్ రూపంలో, ప్రాపంచ శక్తుల రూపంలో, పంచభూతాల రూపంలో, మన ఆత్మ రూపంలో, ఇంకా అనేక మన దగ్గర మనకు తయారు చేయలేని కెమెరాస్ తో ఎప్పుడు రికార్డ్ చేస్తూనే ఉంటుంది. మనం అనుకుంటాం చీకటి గదిలోకి వెళ్ళి తలుపులేసుకుంటే నేను ఎవరికి కనిపించను, లోపల ఏమనుకుంటున్నానో బయట ప్రపంచానికి తెలియదని మనం చాలా తెలివైన వాళ్ళం అనుకుంటాం. కానీ ఏ చీకటి గదిలో నా అనంత విశ్వశక్తి మన ఆత్మ ద్వారా లోపల రన్ అయ్యే ఆలోచనలన్నీ అక్కడ రికార్డ్ అవుతున్నాయి. తిరిగి 100 రెట్లు మనకు అవి వస్తాయి. ఒక భగవద్గీతలో ప్రకారం యద్భావం తద్భవతి అంటే నువ్వేమని ఆలోచిస్తావు, చెడా మంచా? చెడు ఆలోచిస్తే చెడే పొందుతావు, మంచి ఆలోచిస్తే నీ జీవితాన్ని అత్యద్భుతంగా ఒక రాజులాగా, ఒక బిలియనియర్ గా నువ్వు క్రియేట్ చేసుకుని, ఆ బిలియనియర్ ఎలా ఉంటాడో నువ్వు అందులో లీనమైపోతే ఆ ఆలోచనల విషయంలోకి వెళ్ళి ఆ వ్యక్తి స్థాయి మారుతుంది. కోరుకోకుండా, అడగకుండా ఏ శక్తి మనకి సహాయం చేయదు. మన శరీరం అనే ఈ ఆత్మ నుంచి ఆ వైబ్రేషన్స్ ఆ స్థాయిలో బయట ప్రపంచంలోకి వెళ్ళాలి. ఒక బిలియనియర్ అంటే ఆషామాషి కాదు. ఆ స్థాయికి చేరటానికి దానికి ఏమేమి ఒక స్టోరీ చదవాలి, తెలుసుకోవాలి. ఆ సంపద గురించి, సంపదను ఆకర్షించే తత్వం ఎలాగా, స్వర్గంలో నిధులు కూడా మన ఆత్మ ఎలా తీసుకొస్తుంది, అసలు మనం ఏమని అప్రివేషన్ చెప్పాలి, ఏమని విజువలైజేషన్ చేయాలి, ఏమని క్రియేషన్ బుక్ లో రాయాలి, ఏమని పోనో చెప్పాలి. ఆ చిన్న నాటి నుండి ఈ క్షణం దాకా డెవలప్ అవ్వకుండా అడ్డుకుంటున్న నెగిటివ్ శక్తులన్నీ పోవటానికి, ఆ బ్లాక్స్ క్లీన్ అవటానికి చాలా తేడా ఉంటుంది. ఆ బ్లాక్స్ తో నిండిపోయిన వ్యక్తి ఎంత ట్రై చేసినా, ఎన్ని గుళ్ళు తిరిగినా ప్రోదు. ఆ బ్లాక్స్ క్లీన్ అయిన తర్వాత పెద్ద రాయి, బండరాయి దిగిపోయినంత హాయిగా ఉంటుంది. అప్పుడే అద్భుతంగా అన్ని ఆటంకాలు తొలగిపోయి కోరుకున్న ప్రతిదీ అట్రాక్ట్ అవుతుంది. చాలా మంది 10 సంవత్సరాలండి, 20 సంవత్సరాలు ట్రై చేస్తుంటే ఏ పని అవ్వట్లేదు. కారణం సబ్ కాన్షియస్ అనే మన ఆత్మలో కొన్ని తెలియకుండా ఆ నెగిటివ్ ఫ్రేమ్స్ లక్షల్లో పెరిగిపోయి ఉండటం ద్వారా ఏ పని అవ్వకుండా అడ్డుకుంటా ఉంటుంది. అంటే అది చెప్తుంది, నువ్వు అంతకితో నమ్మావు, అది నిజం కాదన్నావు, ఈ డబ్బు మంచిది కాదన్నావు, ఈ ఆస్తులు కోరుకోకూడదు అనుకున్నావు, ఇవన్నీ చెడ్డవన్నావు, అందరూ చెడ్డవాళ్లే ఉన్నారు, ఎవరు నచ్చట్లేదని చెప్పావు, నమ్మావు. ఇప్పుడు నచ్చుతున్నారంటే నేను ఒప్పుకోను అంటున్నారు. గతంలో నువ్వేం చెప్పావో వాటి ఫిక్స్ అయిపోయింది. ఆ ఫ్రేమ్స్ అన్ని లక్షలు పెరిగిపోయి ఇప్పుడు ఎంత ట్రై చేసినా అవట్లేదు. అందుకే అనంత విశ్వశక్తి యొక్క బ్లెస్సింగ్స్, గురువు యొక్క ఆశీర్వాదాలు, గురువు లేని విద్య గుడ్డిది అంటానికి కారణం అది. సంవత్సరాలు వెళ్ళిపోతుంటాయి, ఎక్కడ వేసిన గొంగ అక్కడే ఉంటుంది, మన లైఫ్ మారదు.
ఎంతో సంపాదించి హై లెవెల్కి వెళ్ళాల్సిన ఆ సమయాన్ని అంతా పోగొట్టేసుకున్నాం. ఇప్పుడైనా కళ్ళు తెరవాలి, ఇప్పుడైనా కొత్త జీవితంలోకి అడుగు పెట్టడానికి చాలా ఇష్టంగా ప్రేమతో మీరే మీ కథని, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ అంతా మీరే డిజైన్ చేయాలి. మీ చేతుల్లోనే అన్ని ఉన్నాయి. మనం ఏం కావాలనుకుంటున్నాము, ఏ రంగంలో అడిగి పెట్టాలనుకుంటున్నాము, ఆ ఇష్టమైన రంగం ఏంటి, ఆ బిలీనియర్ గా ఆ స్థాయిలో వాడు ఎలా వెళ్ళారు, నేను ఒక బిలీనియర్ గా ఊహించుకొని ఆ స్థాయికి చేరుకోవాలంటే పునాదులు ఎలా వేయాలి, అంత గట్స్ తో నేను ఎలా ధైర్యంగా కోరుకోవాలి, నన్ను మించిన వ్యక్తులు లేరని చెప్పి పదే పదే మీరు మాట్లాడుకోవాలి. ఎవరైనా మిమ్మల్ని విమర్శిస్తే వాళ్ళ అజ్ఞానానికి నవ్వుకుని వదిలిపెట్టేయాలి తప్ప వాళ్ళకి తిరిగి మీరు వాళ్ళతో పోట్లాటం చేయకూడదు. అజ్ఞానానికి నవ్వుకోవాలి, వాళ్ళకి శాంతి కలుగును గాక అని చెప్పేసి మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఒక బురద గుంట దగ్గరుండి ఎవరొకరు రాళ్ళు వేస్తా ఉంటారు, అక్కడే ఉంటే ఆ బురద పడతా ఉంటారు. ఆ ప్లేస్ మారాలి. అలాగే ఆ చెడ్డ వ్యక్తిని వదిలిపెట్టి కొత్త సమాజంలోకి, విలువైన పాజిటివ్ ప్లేస్ లోకి మారాలి. ఉన్న చోట ఉండి బురద అంటించుకుంటా ఉంటే ఆ బురద వాసన వస్తూ ఉంటుంది, ఈ ఆరా కూడా పాడైపోతూ ఉంటుంది. మన మనస్థితి మారాలి, మన ఆలోచనల పరిస్థితి మారాలి. ఆ డబ్బును ఆకర్షించే అంతులేని సంతోషకరమైనటువంటి స్థితిని మన మనసులో చూడాలి. ఆ బిలీనియర్ ఎలా ఉంటాడో పదే 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 ఏ ఫ్లైట్ లో వెళ్తాడు, ఏ స్పెషల్ హెలికాప్టర్ లో వెళ్తాడు, ఏ స్పెషల్ ప్యాలెస్ లో ఉంటాడు, అతని ఆఫీస్ ఎంత గొప్పగా ఉంటుంది, అవన్నీ క్రియేట్ చేసుకుని ఆ కళలు కంటూ ఉండాలి. కళల కంటేనే జీవితం మారుతుంది. డిప్రెషన్ లోకి వెళ్ళిపోయి బాధపడతా ఉంటే ఆ జీవితం కొలాప్స్ అయిపోతూ ఉంటుంది. మన చేతుల్లోనే సమస్తం ఉంది. ఒక బిలీనియర్ గా ఎదగటమా, ఒక పేదవాడిగా ఉండటమా మన చేతుల్లో ఉన్నది. మన ఆలోచనలు ఆ స్థాయిలో అంత అద్భుతంగా ఎలా ఆలోచించాలి, ఏ రంగంలో అయితే ఆ స్థాయికి చేరుకుంటాం, ముందుగా ఒక అడుగుతోనే మొదలవుతుంది. ఏదైనా సరే ఆ ఓపిక ఉండాలి, ఆ పేషెన్సీ ఉండాలి. నమ్మకంతో ఆ విత్తనాలు నాటాలి. నాటినప్పుడు రైతు 6 నెలల తర్వాత పంటగా పొందుతాడు. మనం కూడా ఆ బిలీనియరు, ఆ సంపన్నుడు అనే విత్తనాలు నాటినప్పుడే అవి వృద్ధిలోకి వస్తాయి. కోరుకోకుండా, అడగకుండా, ఆ మైండ్ లో సబ్ కాన్షియస్ మనసులో ధనవంతుల యొక్క లక్షణాలను పొదగకుండా ఆ స్థాయికి చేరటం అసాధ్యం. ఒక ఎగ్జామ్ రాసేటప్పుడు మనం అన్ని క్వశ్చన్లకి చాలా జాగ్రత్తగా అన్ని కరెక్ట్ ఆన్సర్లు రాస్తేనే అది పాస్ అవుతాం. అనంతమైన విశ్వశక్తిలోకి మన జీవితం అనే ఈ గొప్ప స్థాయిని బిలియనర్ గా ఎదగటానికి ఆ విత్తనాలని, బిలియనర్ విత్తనాలని నాటాలి. వాళ్ళు ఎలా వెళ్ళారో ఆ జీవిత చరిత్ర తెలుసుకోవాలి. మనం కొత్తగా మారిపోవాలి. పాత పద్ధతులు వదిలిపెట్టాలి. ఆ మాట్లాడే తీరు వదిలిపెట్టేయాలి. క్యారెక్టర్ మారిపోవాలి. డిజైన్ చేసుకునే మీలాగా ఆ డిజైనింగ్ గాని, ఆ క్రియేటివిటీ గాని మరెవరికి లేనట్టుగా అంత గొప్పగా క్రియేట్ చేసుకోవాలి. మీ మిర్రర్ లో మీతో మీరు మాట్లాడాలి. మీరు గొప్పవాడని మిమ్మల్ని మీరు పొగుడుకోవాలి. నువ్వు ఒక అద్భుతం అని ఒప్పుకోవాలి. విలువైన వెలకట్టలేని వ్యక్తిని నేనని చెప్పేసి గట్టిగా ఆ విశ్వంలోకి చేతుల పైకెత్తి గట్టిగా చెప్పాలి. మనం చెప్పకుండా, కోరుకోకుండా మన నుంచి ఈ క్రియేటివిటీ అనే ఆలోచనలు విశ్వంలోకి వెళ్లకుండా లైఫ్ అనేది మారదు. ఇక్కడ మనమే అన్నిటికీ మూలం. ప్రతిరోజు ఈ విలువైన సమయాన్ని చాలా గొప్పగా, ప్రతి క్షణాన్ని గొప్పగా క్రియేట్ చేసుకోవాలి. ఆ బిలియనియర్ ఆ స్థాయికి ఎలా చేరుకున్నాడు, మనం ఎందుకు చేరుకోలేం? ఈ భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కరికి కూడా ఆ హక్కు ఉందని విశ్వం చెప్తుంది. ఎవరైతే ఇక్కడ జన్మించారో ఏదైనా అవ్వచ్చు, ఏదైనా పొందొచ్చు. ఆ రైట్స్ మీకున్నాయని విశ్వంలోకి చేతుల పైకెత్తి చెప్పమని యూనివర్స్ చెప్తుంది. ఇక్కడ ధనవంతుడిని, బిలియనియర్ ని అయ్యే హక్కు నాకుంది, థ్యాంక్ యూ యూనివర్స్ అని చెప్పి ప్రకటించమంటాం. అవి తీసుకుంటుంది యూనివర్స్. ఆ వే అంతా ఓపెన్ అవుతుంది. ఆ విశ్వ సంపద ద్వారాలని ఒక్కోటొక్కోటి ఓపెన్ అవుతాయి. పొరపాటుని కూడా మా లైఫ్ ఇంతే, మా కర్మ ఇంతే అని ఏ రోజు మాట్లాడకూడదు. అవి అఫర్మేషన్స్ అవుతాయి. తదాస్తు అంటారు, తదాస్తు దేవత. కాబట్టి ఆ క్రియేటివిటీ లేని వాళ్ళు, డిప్రెషన్ లో ఉన్న వాళ్ళు, కర్మ ఇంతే అని చెప్పేసి ఆ సోమరితనానికి అలవాటు అయిపోయిన వాళ్ళు ఈ కర్మని వాడుతూ ఉంటారు. కర్మని మీరే తిరిగి రాయవచ్చు. మీ నుదుటి రాతని మీరే చెరిపేయవచ్చు. మీ చేతి గీతల్ని మీరే చెరగొట్టేసి కొత్తగా రాసుకోవచ్చు, కొత్తగా గీసుకోవచ్చు అని మీకు తెలుసా? లా ఆఫ్ అట్రాక్షన్ ఉపయోగించి కర్మలు అలాంటి పక్కన పడేయండి. చాలా మంది ఏంటంటే మొద్దుతనంగా ఆ కర్మ అనే పేరుని అడ్డం పెట్టుకుని, లేదు నా జీవితంలో ఇట్లా రాస్తుందంట, నేను ఎదగనంట అని చెప్పేసి ఆ కారణం చెప్తూ ఉంటారు ప్రతి ఒక్కరికి. ఇంకా అయిపోయింది, నేను ఎంత ట్రై చేసిన అవదా అని చెప్పారు జ్యోతిష్యులు. పలానా ఎవరో మా తాతగారు వాళ్ళు ఆ పూజారి చూపించారు, అందులో రాస్తుందంట. అది ఎవరు రాశారు?
ఆ పుస్తకాల్లో రాసింది ఎవరు? మనిషి. దేవుడు రాశాడా? యూనివర్స్ రాసిందా? ఆ బుక్స్ లో, ఆ జ్యోతిషాల్లో గాని, ఆ తిథులు నక్షత్రాలు ఎవరు రాశారు? మనిషి రాశాడు. నువ్వు రాసిన దాన్ని నువ్వే చెరపకపోతే అది నీ పేరుతో రాసింది కానే కాదు. ఎన్ని వేల మందికి, వందల మందికి అది వర్తించిందో? వర్తించదు. నువ్వు నమ్మితేనే వర్తించింది. నీ కథని, నీ జీవితాన్ని నువ్వే క్రియేట్ చేసుకోవాలి. చేతులు లేని వాళ్ళు సైంటిస్టులు అయ్యారు. ఒక సైన్స్ సైంటిస్ట్ తన తల చుట్టూ కొన్ని యొక్క కిరణాలు అనే ఆ సైన్స్ సంబంధించిన అన్ని పెట్టడం ద్వారా అతని మైండ్ లో ఏం రన్ అవుతుందో ఆ కీబోర్డ్ మీద, ఆ డిస్ప్లేలో వచ్చాయి. తద్వారా ఆయన నెక్స్ట్ జరగబోయేది చెప్పగలిగారు. మరి ఆయన్ని ఈయన జీవితం బాగుండదు, ఈయన ఎక్కువ కాలం బతకడని చెప్పారంట చిన్నప్పుడే. ఆయన చాలా సంవత్సరాలు బతికాడు. తిరగా రాసే శక్తి మన దగ్గరే ఉంది. నా కర్మ ఇంతే అని సరిపెట్టేసుకుని ఎవరు అడిగినా ఏంటంటే అంటే నాకు అట్లా రాసి పెట్టుందండి, ఇంక నేను చేయలేను ఏ పని అని చెప్తూ ఉంటారు. అదేంటి? సోమరితనం. బద్దకస్తులు చెప్పే డైలాగ్ అది. ఆ కారణాన్ని తిరగ రాసే ఆ క్రియేటివిటీ, ఆ శక్తి సామర్థ్యాలు బయటికి తీరు. దాన్ని అడ్డం పెట్టుకుని బతికేస్తూ ఉంటారు. ఏంటంటే నాకు రాసి పెట్టుందంటండి, అంతేనంటండి అని చెప్తుంటారు. కొంచెం అన్న ఆలోచన ఉండాలి. పిచ్చి మాటలు అనమాట. పిచ్చివాళ్ళు పిచ్చి మాటలు మాట్లాడుతూ ఉంటారు. మీరు తెలివైన వాడు, మీరు ఒక అద్భుతమైన వ్యక్తి అనే సంగతి మీకు తెలియదు. ఒక రా మెటీరియల్ కూడా ఫస్ట్ ఎలా ఉంటుంది మీరే చెప్పండి. అసలు అది డైమండ్ అని తెలియదు, గోల్డ్ అని ఎవరికి తెలియదు. దాన్ని డిజైన్ చేసి అది చెక్కి రకరకాలుగా దాన్ని ఎన్నో దెబ్బలకు గురై ఆ స్థాయిలో తీసుకొచ్చిన తర్వాత దాని అసలు స్వరూపం చూసి ఆశ్చర్యపోతారు. ప్రతి వ్యక్తి కూడా రా మెటీరియల్ కింద ఉంటాడు ఫస్ట్. మరి అబ్రహాం లింకన్ చెప్పులు కుట్టుకునేవాడు, వంశమంతా చెప్పులు కుట్టుకోవటమే. ఆయన కూడా నా కర్మింతే, మా నాన్నగారు చెప్పులు కుట్టారు, మా నాన్నగారు కూడా చెప్పులు కుట్టారు, మా ముత్తాత చెప్పులు కుట్టారు, నేను కూడా కుట్టుకోవాలి, వేరే దారి లేదనుకుంటే అమెరికా అధ్యక్షుడు అయ్యేవాడే కాదు. గేదెను కాసుకునే ఆర్నాల్డ్ మేము పశువులు కాసుకునేవాడు, ఆ స్థాయిలో హాలీవుడ్ లో హీరో అవటం అంటే అమ్మో అసాధ్యం అనుకుంటే ఆ గురువుని కలవకపోతే ఆ పశువుల్ని మేపుకునేవాడు. ఎవరైనా అంతే. పెద్ద పెద్ద ధనవంతులు అంతా కూడా ఒక శక్తి ఉందని నమ్మిన తర్వాత, ఆ శక్తి యొక్క నియమాలు, రహస్యాలు, సీక్రెట్స్ తెలుసుకున్న తర్వాతే, అలా కోరుకున్న తర్వాతే, గురువు దగ్గర జ్ఞానాన్ని పొందిన తర్వాతే ఆ స్థాయి మారి. డియర్ ఫ్రెండ్స్, మీ జీవితం కూడా ఒక బిలియనియర్ గా, ఒక మహిళ రాణిగా, ఇంతర్లకి ఎంప్లాయ్మెంట్ ఇచ్చేలాగా మారటానికి ప్రతి ఒక్కరికి అవకాశం ఉంది. ఈ జ్ఞానం అనేది అనంత విశ్వశక్తి ఇచ్చింది. ఒకరి కోసం కాదు, ప్రతి ఒక్కరి కోసం. ఎవరైనా సరే ఈ భూమి మీద రాణిగా, రాజుగా జీవించి అనేక మందికి ఎంప్లాయ్మెంట్ ఇచ్చేలాగా, ఇతరులకి రోల్ మోడల్ గా, మిమ్మల్ని ఇతరులు అనుసరించేలాగా అలా గొప్పగా క్రియేట్ చేసుకునే అవకాశం మీకు ఉంది. అనంత విశ్వశక్తి. తారతమ్యాలు ఉండవు, కుల మతాలు చూపించదు, అలా ఉండవు. ఎవరికైనా ఒకే స్థాయిలో తన ఆశీర్వాదాలు అందిస్తుంది. వీరికి ఎక్కువ, వీరికి తక్కువ అనేది ఉండదు. ఎవరు ఎక్కువగా కోరుకుంటారో, ఎవరు ఎక్కువగా నేను విలువైన వ్యక్తిని అని విశ్వలోకి పంపిస్తారో, ఎవరు ఎక్కువగా నేను బిలీనియర్ అని ఆ సంపదలను, ఆ డబ్బుని మనసులో సృష్టించుకుంటారో, నేను ఆరోగ్యవంతుడిని, అందగాడిని, గొప్పదాన్ని, రాకుమారిని, రాజకుమారుడని గట్టిగా వెలుగెత్తి చాటుతారో, ఆ శరీరం నుంచి ఆ గూస్ బాంబ్స్ అనేవి పొలకించిపోయేలాగా 5 సెన్స్ ఫీల్ అవుతూ వస్తాయో, వాడి జీవితం మారుతుంది. ఆ బ్లాక్స్ మిమ్మల్ని వదిలి పారిపోయేలాగా ఆ గురువు ద్వారా మీరు నేర్చుకున్నప్పుడు, ఆ అడ్డుకుంటున్న చెడు శక్తులన్నీ వదిలిపోయి మీ ఇంట్లో నుంచి కూడా ఆ లైఫ్ అంతా అద్భుతంగా మారుతుంది. మీ కుటుంబ జీవితం మారుతుంది. మీ బిడ్డలు, మీ కుటుంబం అంతా ఇతరుల కంటే గొప్ప స్థాయిలో ఉండాలని ఒక గురువుగా ప్రత్యేకంగా మీ అందరి కోసం ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మీకు ఏ ప్రాబ్లం అన్నా, ఏ క్లాస్ కావాలన్నా, మెడిటేషన్ క్లాస్ అయినా, విజువలైజేషన్ అయినా, ఇంట్లో ప్రాబ్లమ్స్ ఉన్నా, దేనికైనా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ లో కాంటాక్ట్ చేయండి. ప్రత్యేకంగా మీ క్లాస్ చెప్పడం జరుగుద్ది. థ్యాంక్ యూ సో మచ్. మోస్ట్ వెల్కమ్.